రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వైకాపా సిటీ ప్రెసిడెంట్ అడప శ్రీహరి తక్షణం రాజీనామా చేయాలని కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బరే కొండబాబు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి ప్రసంగిస్తూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాంకి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 30,000 మెజారిటీ రాకపోతే తక్షణమే తాను రాజీనామా చేస్తానని చాలా గొప్పగా అందరిలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది, ఇక్కడ ఓడిపోయింది, కానీ ఆయన మాత్రం ఇంతవరకు రాజీనామా చేయలేదని, ఆయనకు నైతిక విలువలు లేవనేది అందరికీ అర్థమైపోయిందని విమర్శించారు. విలువలు లేని, అనుభవం లేని వ్యక్తి, ఆచరణ లేని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నగర అధ్యక్షుడికి సరిపోరని, తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పార్టీని సర్వనాశనం చేశారని, కొందరు వ్యక్తుల్ని కోటరీగా పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పార్టీ నాయకుల్ని మార్గాని భరత్ కార్యాలయానికి రాకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ పార్టీని బలోపేతం చేస్తానంటూ బయలుదేరుతున్నారని, ముందుగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జెండా భుజం మీద వేసుకుని నగరంలోని అన్ని డివిజన్లు తిరగాలి, నాయకులు కార్యకర్తల్ని కలవాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఇక్కడ జరిగిన అన్ని విషయాలను వివరిస్తామని వెల్లడించారు. రాజమండ్రిలో సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసామని చెప్పుకునే మేము, మరి ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకునే మేము, మరి ఈ రోజున ఇంత ఇదంటే దానికి నైతిక బాధ్యత ఎవరు? నేనున్నాను. 83 సంవత్సరాల తర్వాత పార్టీ నన్ను గుర్తించి మరి నాకు జీవకరణ సంఘం, గౌతమి జీవకరణ సంఘం చైర్మన్ ఇచ్చారు. రిజైన్ చేసిన ఓడిపోయిన అమ్మంటే నైతిక బాధ్యత వహించి రిజైన్ చేశాను లేదండి, మీకు తెలుసు. నువ్వు ఎందుకు చేయవు? పార్టీని అడ్డం పెట్టుకుని నువ్వు ఎదగాలనే కోరికేంటి నీకు? పార్టీని బలోపేతం చేయాలనే కోరికతో కష్టపడి పనిచేయాలా? అంచేత ఇప్పటికైనా సరే సిటీ ప్రెసిడెంట్ గారు అతి తొందరలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళని మీటింగ్ పెట్టి, కొంతమంది నిజాన్ని చెప్పాలంటే భరత్రామ్ గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్, ఒక క్వార్టర్ తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీళ్ళే. 42 వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అని చెప్పడానికి వీల్లేదు. నీ పద్ధతి బాగోలేదు. నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే చెప్పాము, వీళ్ళు ముంచేస్తారు అలాగని. అందుచేత మా వార్డులో తక్కువ ఓట్లు వచ్చాయంటే, మా వార్డులో ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయి, ఇంకో వార్డులో ఎందుకు తక్కువ వచ్చాయి, 42 వార్డుల్లోనూ ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయంటే నీ వ్యవహార శైలే. అంటే నువ్వు వార్డులు అన్నిటికీ పెద్ద పోటుకడమని కాదు, నువ్వు సరిదప్పే గుణం ఇది. మా వార్డులోని నామినేషన్ చేసేటప్పుడు తీసుకొచ్చాం ఒక విషయం, జనాన్ని అందరినీ తీసుకొస్తే కనీసం బిర్యానీ పెట్టావు, కొంతమంది నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చావు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. మేము 400-500 మందిని తీసుకొస్తే మంచినీరు ప్యాకెట్ కూడా ఇవ్వకుండా నాకు అక్కడ బండారు సుబ్బయ్యమ్మ అని ఒక ఆవిడ కళ్ళు పడిపోయి సృక్కోలిపోతే ఆవిడకి అర్జెంటుగా మేము ఎక్కడికో మా కుర్రోళ్ళు ఎలా తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తే మీ ఇన్ఛార్జికి ఇచ్చేస్తే పట్టుకోండి అన్నారంట. వాళ్ళ భోజనాలు పెట్టే భోజనాలు 2 దాటిపోయింది, 3 ఎంత అయింది. అప్పటిదాకా కూడా ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటూ చేస్తున్నా అంటే అలా ఎన్ని చేసావు? ఒకటేరగా చాలా చేసావు.